వెల్కమ్ నమస్తే వనకం మీరు చూస్తున్నారు ఆద్య మీడియా. ఏంటి ఇవాళ ఇలా వచ్చాను అనుకుంటున్నారా? ఏంటంటే అందరూ కామన్గా ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ అనమాట. ఈరోజు నేను మీకు బిగ్ బాస్కి సంబంధించిన కొన్ని రివ్యూస్ ఫ్రమ్ నా సైడ్ ఆఫ్ యాంగిల్ నుంచి మీకు చెప్తున్నాను. నేను హేమ, వెల్కమ్ టు ఆద్య మీడియా. సో మనం గత 3-4 రోజుల నుంచి చూసుకుంటే కనుక ఆదిరెడ్డిని ఎప్పుడైతే గేమ్లో నుంచి రేవంత్ అండ్ శ్రీహాన్ టార్గెట్ చేసి బయటికి పంపించేద్దామని ప్లాన్ చేశారో అప్పటి నుంచి ఆదిరెడ్డికి కాస్తంత షాక్ తగిలిందనే చెప్పుకోవాలన్నమాట. ఎంతైనా సరే నన్నేళ్ళిద్దరూ ప్లాన్ చేసి తోసేస్తారా అన్న పర్సనల్ గ్రడ్జ్ ఆ శాండ్ టాస్క్లో బాగా అర్థమైపోయింది. ఇంకా అలా వదిలేస్తే ఆదిరెడ్డి ఒక్కడే అన్ని శాండ్ బ్యాగ్స్ వేసేస్తాడని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చేసాడు. ఏంటి ఒక వ్యక్తి 3 సార్లు మాత్రమే బ్యాగ్ వేయగలడు, అంతకన్నా ఎక్కువ వేస్తే మాత్రం వేయడానికి మాత్రం అర్హులు కాదని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చేసి పాపం ఆదిరెడ్డిని పక్కకు పెట్టేశారు. ఆదిరెడ్డి వేసిన ప్రతిసారి కూడా నేను ఓన్లీ ఫీమేల్ కంటెస్టెంట్ ఫైమాకి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను, అందుకనే మీ ఇద్దరికి వేస్తున్నా అంటున్నాడు. కానీ దాని వెనకాల రీజన్ ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి తనని గేమ్లో నుంచి పక్కకు గెంటేశారు కాబట్టి అందువల్ల తను క్యాప్టెన్ కాలేకపోయాడన్న పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని చేశాడని మాత్రం నాకు అనిపించింది. అండ్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా హౌస్లో వాళ్ళందరూ కూడా ఏదో ఒకళ్ళే చెప్తే మేము కూడా అదే చెప్తాం, అదే కరెక్ట్, ఆదిరెడ్డి తోపు, ఆదిరెడ్డి అనాలిసిస్ చేసి చెప్తాడు, అందుకని ఈ పాయింట్ కరెక్ట్, మాకు కూడా అదే అనిపిస్తుందని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అందరూ కూడా రేవంత్కి శ్రీహాన్కి శాండ్స్ బ్యాగ్ వేస్తున్నారని చెప్పి నాకు బాగా అనిపించింది. ఫైమాకి వేసిన 2 శాండ్ బ్యాగ్లు కూడా శ్రీ సత్య మాత్రం వేసింది. అండ్ బిగ్ బాస్ కూడా చాలా తెలివిగా శ్రీ సత్యాన్ని సంచాలక కింద పెట్టాడు. ఎందుకంటే ఆ ఒక్కతే కదా శ్రీహానికి అలాగే రేవంత్కి సపోర్ట్ చేసేది. ఫస్ట్ తను వీళ్ళందరూ శాండ్ బ్యాగ్స్ వేసేంతవరకు కూడా వెయిట్ చేశాడు. చూసి బిగ్ బాస్కి కూడా అర్థమైపోయింది అనమాట వీళ్ళిద్దరికి వేస్తారని చెప్పి. సత్య పాపను కూడా నువ్వు కూడా వేయొచ్చు, సంచాలకగా ఉండి కూడా నువ్వు కూడా బ్యాగ్ వేయచ్చు అనగానే పాప వచ్చింది ఆపర్చునిటీ అని చెప్పేసి వెళ్ళి ఫటాఫట 3 బ్యాగులు వేసింది. శ్రీహాన్ అడిగాడని చెప్పేసి ఒక బ్యాగ్ శ్రీహాన్కి వేయడం జరిగిందని చెప్పి తర్వాత ఎపిసోడ్ ఎండింగ్లో డిస్కస్ చేసింది. కానీ ఈ ఎపిసోడ్లో నిజంగా శాండ్ టాస్క్లో అది కూడా ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం శ్రీహాను రేవంత్ అయితే అల్టిమేట్ ఎఫర్ట్స్ ఇచ్చారని చెప్పుకోవాలి. నిజంగా 100 కాదు 200% ఎఫర్ట్స్ ఇచ్చారు. ఫైమ కూడా చాలా తెలివిగా ఎలా లేపారు షోల్డర్ లేపారు అని చెప్పేసి డిస్కషన్ చేసేసి తను కూడా తన మీద ఉన్నది ఆ కర్రను ఏదైతే ఉందో అడ్జస్ట్మెంట్ చేసేసుకోవడం చేసింది. ఎప్పుడు మనకు తెలిసిందే కదా ఫైమ్ ఎప్పుడు స్మార్ట్గా ఏదో మాటల్లో పెట్టేసి లేదా సర్కాజం చూపించేసి ఎటకారం చేసేసి తను చేయాలనుకున్న పనులైతే తను చేసేస్తుంది. అక్కడ కూడా పాపం రేవంత్ని రెచ్చగొడదామని చూసింది, రేవంత్ని కదుపుదామని చూసింది, నువ్వు ఇలా లేపావన్నా అది డిస్క్వాలిఫై అన్నా అదన్నా ఇదన్నా అని. కానీ ఫర్ ద ఫస్ట్ టైం రేవంత్ చాలా కామ్గా కంపోజ్డ్గా చాలా ఫోకస్డ్గా ఆడాడు. పాపం వాళ్ళిద్దరికి అర్థమైపోయింది సినిమా వీళ్ళందరూ మాకే వేసేస్తారు బ్యాగ్స్, ఇంకెవరికి వెయ్యరు, ఫైమాన్ మాత్రం గెలిపించాలని అనుకుంటున్నారు, హౌస్ అంతా కూడా బ్యాగ్స్ అంత టార్గెట్ మేమే ఉన్నాము. ఒకళ్ళేమో పాపం చాలా స్మార్ట్గా శ్రీహాన్ చెక్ అమౌంట్ 1 lakh చేద్దామని అనుకున్నాడు, 1 lakh రాద్దాం అనుకున్నాడు. సో తనకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ అవసరం లేదని అనుకున్నారు. కానీ యాక్చువల్గా శ్రీహాన్ ప్లాన్ ఏంటంటే ఎవిక్షన్ పాస్ కనుక నేను తీసుకుంటే నా ఫ్రెండ్స్ ఎవరన్నా రిస్క్లో ఉంటే వాళ్ళకి నేను వాడొచ్చని అనుకుని తను ఆ గేమ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది, బజర్ కొట్టడం జరిగింది. సో ఇదంతా పక్కన పెట్టేస్తే మాత్రం నిజంగా వాళ్ళ ఎఫర్ట్ సూపర్ అని చెప్పుకోవాలి. మొత్తానికి వీళ్ళిద్దరిని మొత్తం టీమ్ మెంబర్స్ అందరూ కలిపి లైక్ హౌస్ మేట్స్ అందరూ కలిపి కూడా వీళ్ళిద్దరిని టార్గెట్ చేశారని క్లియర్గా అర్థమైపోయింది. సో ఫైమా అయితే మన ఎవిక్షన్ పాస్ని గెలిచేసుకుందనమాట. సో ఇదంతా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ నాగార్జున గారి ఎపిసోడ్ చూసుకుందాం. మనం గతంలో నామినేషన్స్ తీసుకుంటే కనుక అందరూ కూడా ఒకటే పాయింట్ మీద రోహిత్ని నామినేట్ చేయడం జరిగింది, అది కూడా ఎఫ్ వర్డ్స్ యూజ్ చేశాడని చెప్పేసి. సో నాగార్జున గారి ఎపిసోడ్ అంతా స్టార్ట్ అయిపోయినా సరే మిగతా అన్ని పంచాయతీల గురించి మాట్లాడారు కానీ ఈ ఎఫ్ వర్డ్ పంచాయతీ మాత్రం ఆయన మాట్లాడలేదు. మీరు చూస్తే పాపం ఆడియన్స్ కూడా ఏగర్గా వెయిట్ చేశారు ఈయన మాట్లాడతారేమో, దాని క్లారిటీ ఇస్తారేమో అని. వాస్తవానికి చెప్పుకుంటే రోహిత్ బాబు మాట్లాడిన దానికన్నా కూడా రేవంతే ఎఫ్ వర్డ్ని స్టార్ట్ చేసి ఆపేసాడు అన్నది జనాలందరూ కూడా మళ్ళా ఇలాగ నామినేషన్ పాయింట్లు వేసినప్పుడు జనాలందరూ కూడా మళ్ళీ వెళ్ళి స్మార్ట్ కదా ఆడియన్స్, సో వెళ్ళి రీబ్యాక్ చేసుకుని ఎపిసోడ్ చూసుకుని అదేంటి రేవంత్ కదా మాట్లాడుతూ ఆపేశాడు, రోహిత్ ఎక్కడ అన్నాడు, అందరూ రోహిత్ని బ్లేమ్ చేస్తున్నారని చెప్పి చాలామంది అనుకున్న సందర్భం అయితే ఉంది. అండ్ ఇప్పుడు దాకా జరిగిన సీజన్స్ అన్నిట్లో కూడా
ఫుడ్ పంచాయతీ, గొడవలు ఈ సీజన్లో ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి. పాపం వాళ్ళు కూడా పాయింట్ రేస్ చేసినట్టు ఒక విధంగా కీర్తి ఇనాయ చెప్పినట్టు రేవంత్ కెప్టెన్సీ గెలిచిన తర్వాత కొంచెం అజమాయిషి ఎక్కువైంది, డిమాండ్ ఎక్కువ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ కాస్త చూస్తున్న ఆడియన్స్ మనకు కూడా అనిపించింది. అండ్ దానికి తగ్గట్టే వీళ్ళిద్దరు కూడా తయారయ్యారు, ఇనాయ అండ్ కీర్తి కూడా. ప్రతిదానికి కీర్తి ఏమో ప్రతిదానికి అదే లాగి 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 డిస్కస్ చేస్తుంది, చిన్నది ఉంటే అది తను నెగిటివ్గా అనుకుంటే ఇంకా నెగిటివ్గా చూసేసుకుంటుంది. ఇనాయ అయితే ఎప్పుడో సూర్య వెళ్ళిపోయిన కాడి నుంచి మొదలెట్టింది, కప్పున అది, ప్లేటున అది, సూర్య అని రాసున్న బొమ్మన అది అని ఇంత మొదలెట్టింది. ఇప్పటికీ ఆపుతలేదు. ఒక కప్పు సరిపోదంట ఆవిడ గారికి, ఒక కప్పులో పెట్టుకుని తాగితే ఏమవుతుంది, గొడవ ఎందుకు మనం స్టార్ట్ చేయడం అన్న సెన్స్ లేదు. అంతే ఆ పాయింట్ని పట్టుకుని సాగదీసి మీరు ఎలా చేస్తున్నారు, మీరు రూడ్గా చేస్తున్నారు అని చెప్పి ఆవిడన్నీ చెప్తుంది. కానీ ఇంకా అది మర్చిపోయి పోన్లే ఇలాగ అంటున్నారు కదా వదిలేద్దాం, మనమన్నా మారదాం పాయింటే లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తే లైక్ రేవంత్ ఏమన్నాడు, ఇలాగా కెప్టెన్ అంటే ఎవరంటే ఇలాగా తను తప్పు చేయకుండా ఎవరి ద్వారా తప్పు కూడా జరగకుండా చూసుకునేవాడే కెప్టెన్ అన్నాడు. అట్ ద సేమ్ టైం నాగార్జున కూడా ఏమన్నారంటే ఇలాగా అంటే రూల్ చేయకూడదు, మనం వాళ్ళ చేత చేయించేటట్టు చేయాలన్నట్టు ఆయన కూడా మెన్షన్ చేశారు. అండ్ చాలా చాలా ఇన్సిడెంట్స్ని ఇంకా నాగార్జున గారు అడిగితే బాగుంటుంది అన్న ఫీలింగ్ అయితే నాకు కూడా అనిపించింది ఎపిసోడ్లో. అండ్ ఇంకా పక్కన పెట్టేసుకుంటే శ్రీ సత్య తన గేమ్ విషయానికి మనం వచ్చామనుకోండి, శ్రీ సత్య మనం గత అర్జున్ ఉన్నంత కాలం అర్జున్ని పట్టుకుని వేలాడింది. లైక్ అర్జున్ తన వెనక తిరగడం వల్ల తనకు అది ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవాలి మనం. తన అర్జున్ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో శ్రీ సత్య ఓటింగ్ గ్రాఫ్ కూడా తగ్గిపోయింది. అర్జున్ శ్రీ సత్య ఉన్నప్పుడు కొంచెం లవ్ ట్రాక్ ఏదైతే నడిచిందో దానివల్ల కూడా కొంతమంది నచ్చిన వాళ్ళు ఓటింగ్ వేయడం వల్ల కూడా శ్రీ సత్య మంచి ఓటింగ్ రేంజ్లోనే ఉందని అనుకోవాలి. కానీ ఎప్పుడైతే అర్జున్ వెళ్ళిపోయాడో అప్పటి నుంచి అయితే రేవంత్, శ్రీహాన్ వాళ్ళిద్దరి మీద డిపెండ్ అయ్యి తన గేమ్ ఆడడం తప్ప ఇంకేమి ఆడలేదు. చాలా విషయాల్లో బ్యాక్ స్టాబింగ్ చేసిందని అనిపిస్తుంది శ్రీ సత్య. ఎందుకంటే ఎక్కువ శాతం శ్రీహాన్కి సపోర్ట్ చేస్తుంది తప్ప రేవంత్కి ఏ విషయంలోనూ పాపం సపోర్ట్ చేయదు. తనతోటే గొడవ పడుతుంది, తన్నే తిడుతుంది, తన గురించి వేరే వాళ్ళతో మాట్లాడుద్ది, మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. సో ఇదంతా చూస్తే కొంచెం కన్నింగ్, బ్యాక్ స్టాబింగ్ అని కూడా అనిపిస్తూ ఉంటుంది మనకి. అండ్ ఎలిమినేషన్ విషయానికి వస్తే మెరీనాని ఎలిమినేట్ చేశారు. సో మెరీనాని ఎలిమినేట్ చేయడం కూడా బిగ్ బాస్ స్ట్రాటజీ పరంగా టీఆర్పీ రేటింగ్ కోసం ఎలిమినేట్ చేశాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కమింగ్ వీక్ ఏదైతే ఉందో అదంతా కూడా ఫ్యామిలీ వీక్ అనమాట. మీకు తెలిసింది ఏం లేదు చెప్పండి, బిగ్ బాస్ ఎవ్రీ సీజన్లో ఎమోషనల్ జర్నీ ఉండి టీఆర్పీస్ ఎక్కువ పెంచుకునే ఒకే ఒక్క స్కోప్ ఎపిసోడ్ ఏంటంటే పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ ఎపిసోడ్ అని చెప్పుకోవాలి మనం. ప్రతి సీజన్లోనూ కూడా హైలైట్ అయ్యి హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ తెచ్చింది మాత్రం ఈ ఫ్యామిలీ ఎపిసోడే. సో ఈ ఫ్యామిలీ ఎపిసోడ్కి సంబంధించి ఆల్రెడీ అందరికీ తెలుసు సత్యపాప వాళ్ళ మదర్కి హెల్త్ బాగోదని, తను ప్యారలైజ్డ్ అయ్యారని చెప్పి సో అందరికీ తెలుసు. ఆ స్ట్రాటజీని కనుక బిగ్ బాస్ వాడి ఉంటే సో ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్కి వాళ్ళ మదర్ని డాడీని తీసుకొస్తే కనుక మంచి ఎమోషన్ ఎపిసోడ్ పండుద్ది. అండ్ టీఆర్పీ కూడా అమాంతం రేస్ అవుద్దన్న ఒకే ఒక్క పాయింట్ తోటి సత్యపాపని ఇంకా ఉంచారు అని నాకు అనిపిస్తుంది పర్సనల్గా. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకా చూసుకుంటే ఫ్యామిలీ ఎపిసోడ్స్కి కన్ఫర్మేషన్స్ ఇప్పుడు దాకా వచ్చిన ప్రకారం చూసుకుంటే ఆదిరెడ్డి తరపు నుంచి వాళ్ళ వైఫ్ కవిత అండ్ వాళ్ళ పాప వస్తున్నారని చెప్పి కన్ఫర్మ్ అయింది. రేవంత్ తరపు నుంచి వాళ్ళ అమ్మగారని కొంతమంది సోర్సెస్ చెప్తున్నారు, లేదు వాళ్ళ వైఫే వస్తుందని కొంతమంది సోర్సెస్ చెప్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళ వైఫ్ 9th month క్యారింగ్ కాబట్టి ఆవిడ రాలేకపోవచ్చు అని నాకు కూడా అనిపిస్తుంది. వాళ్ళ మదర్ వస్తారనే ఎక్కువగా అనిపిస్తుంది. అండ్ శ్రీహాన్కి సంబంధించి అండ్ సిరి కొడుకు వస్తున్నారని చెప్పేసి అని అన్నారు. ఇది కూడా కన్ఫామ్గా చెప్పలేం కానీ మేబీ రావచ్చు, లేదంటే లైక్ పాస్ట్ సీజన్లో చూసుకున్నట్టు సిరి వాళ్ళ మదర్ వచ్చినట్టు శ్రీహాన్ వాళ్ళ మదర్ కూడా రావచ్చు, వాళ్ళ ఫాదర్ కూడా రావచ్చు, లేదంటే ఏదో సోర్సెస్ చెప్తున్నట్టు సిరి కొడుకు రావచ్చు. అండ్ ఇంకా మిగతా వాళ్ళ గురించి అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. అండ్ కరెంట్ ట్రెండింగ్ ఈ రోజు ఎపిసోడ్ గురించి చూసుకుంటే అండ్ మనకి వచ్చిన ప్రోమోస్లో చూసుకుంటే కూడా ఎవరు అర్హులు కారు అంటే ఈరోజు మనకి నామినేషన్స్ కదా బేసిక్గా ఈరోజు ఎపిసోడ్లో చూసుకుంటే ఎవరు అర్హులు కారు అనే దానికి ఒక్కొక్క సభ్యుడు ఇద్దరిద్దరిని నామినేట్ చేయాల్సి వస్తుంది. అలాగే అందరూ కూడా నామినేట్ చేస్తారు యాజ్ యూజువల్. రేవంత్ హట్ అయినట్టు ఆదిరెడ్డిని నామినేట్ చేశాడు, రోహిత్ ఏమో మన శ్రీహాన్ని నామినేట్ చేశాడు, శ్రీ సత్య ఏమో రాజ్ని నామినేట్ చేస్తుంటే అక్కడే బిగ్ బాస్ ట్విస్ట్ పెట్టి సరైన రీజన్ చెప్పండి అని అన్నాడు. సో తను అక్కడ బ్లాంక్ అయినట్టుగా మనకి ప్రోమోలో చూపించాడు. మరి ఏం రీజన్ ఉంటుంది అన్నది మనం కూడా తర్వాత చూడాలి. అండ్ అలాగే
కీర్తి కూడా సత్య పోక్ చేస్తుందని గత 2 వారాల నుంచి అదే రీజన్తో చెప్పుకుని ఇందులో కూడా అదే రీజన్తో తను నామినేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా ఎపిసోడ్ క్లోజింగ్లో చూసుకుంటే ఇనాయ ఒక మాట అంది, వీళ్ళు నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళని నేను నామినేట్ చేయాల్సి వస్తుందని చెప్పి ఇప్పుడు దాకా నేను ఎప్పుడు అనుకోలేదు వాళ్ళని నామినేట్ చేయాల్సి వస్తుంది, వీళ్ళిద్దరూ నా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నది. మరి గతంలో మనం చూసుకుంటే క్లోజ్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఫైమా అండ్ రాజ్ కింద మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఆ విధంగా చూసుకుంటే మేబీ రాజ్ కూడా నామినేషన్స్లో ఉండుండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. యాజ్ మనకి ప్రోమో చూపించినట్టుగా ఫీల్ అయ్యి ఏడ్చిన విధానం చూసుకుంటే మేబీ ఫైమాని రాజ్ని నామినేట్ చేసి ఉండొచ్చు. ఆ విధంగా గత 3-4 వీక్స్ నుంచి రాజ్ నిజంగా నక్కతోక తొక్కాడని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదో విధంగా నామినేషన్స్ నుంచి ఎస్కేప్ అయిపోతున్నాడు. మరి ఈ వీక్ నామినేషన్లో ఉంటాడో లేదో అవన్నీ తెలుసుకోవాలంటే మనము ఈ ఎపిసోడ్ ఈరోజు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ని మనం వెయిట్ చేసి చూడాలి. సో ఆ ఎపిసోడ్ చూస్తే మనకి ఏ విషయం అన్నది క్లారిటీ వస్తుంది నామినేషన్ ప్రకారం. అలాగే మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఖచ్చితంగా ఓట్లు వేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ రేవంత్ గురించి మనం చూసుకుంటే అన్ని ఎమోషన్స్ని పండించే వాటిల్లో అమ్మాయిల కన్నా కూడా రేవంత్ బాగా పండిస్తున్నాడు అనిపిస్తుంది. పాపం కోపం వస్తే కోపడతాడు, ఏడుపు వస్తే ఏడ్చేస్తాడు, మళ్ళీ సారీ చెప్పాలనిపిస్తే సారీ ఫీల్ అయ్యి చెప్పేస్తాడు. అండ్ శ్రీహాన్ అండ్ రేవంత్ ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే చాలా చాలా ప్యూర్గా అనిపించింది. సో మనమైతే డిలే చేయకుండా ఇంకొక ఎపిసోడ్ కోసం అయితే చూద్దాము. ఈరోజు ఎవరైతే నామినేషన్లో ఉన్నారు, నేను చెప్పిన ప్రకారం అయితే రాజ్ కూడా ఉన్నాడని నాకు అనిపిస్తుంది. అండ్ లెట్స్ హోప్ ఫర్ బెస్ట్ టీఆర్పీ రేటింగ్ కోసం బిగ్ బాస్ వేసిన ప్లాన్కి వన్స్ అగైన్ జోహార్ చెప్పుకుంటూ మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఆద్య మీడియా. నేను మీ హేమ.